నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. దశాబ్దాల నిరీక్షణ, తరతరాల ఆకాంక్ష, బలూచిస్తాన్ గుండె చప్పుడు ఇప్పుడు స్వాతంత్ర కాంక్షతో ప్రతిధ్వనిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలకు ఒక కొత్త వెలుగును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ పాలనలో తాము నిలువునా మోసపోయామని, సహజ వనరులు పుష్కలంగా ఉన్న అత్యంత పేద ప్రావిన్స్ గా మిగిలిపోయామని బలూచ్ ప్రజలు తమ గళాన్ని విప్పుతున్నారు. తమను కేవలం ఒక వనరుల గనిగా చూసారే తప్ప తమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని వారు ఆవేదనతో చెబుతున్నారు. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ కథ మారాలని కోరుకుంటుంది. ఎలాగైతే ఒకప్పుడు పాక్ విషపు కౌగిలి నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందిందో, తమకు అలాంటి స్వేచ్ఛ కావాలని బలంగా ఆశిస్తున్నారు. ఆ స్వేచ్ఛ భారత్ వలె సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ఇంతకీ పాకిస్తాన్ ముక్కలు కావాల్సిందేనా? భవిష్యత్ ఏం దాచి ఉంచింది? బలూచిస్తాన్ ప్రజల ఆక్రందన, వారి పోరాటం నేటిది కాదు. దశాబ్దాలుగా వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తమ భూమిపై, తమ వనరులపై తమకు అధికారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు సాయుధ పోరాటం చేస్తూ తమ స్వాతంత్ర కాంక్షను ప్రపంచానికి చాటుతున్నాయి. వారిది కేవలం భూభాగం కోసం పోరాటం కాదు, తమ అస్తిత్వం కోసం, తమ గుర్తింపు కోసం చేస్తున్న యుద్ధం. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టుంది. ఒకవైపు భారత్తో ఉద్రిక్తతలు, మరోవైపు సొంత గడ్డపైనే అంతర్గత పోరాటం. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అక్కడి ప్రజలు దారిద్ర్యంలో మగ్గుతున్నారు. తమను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న భావన వారిలో తీవ్రంగా ఉంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పాక్ పాలకులు తూర్పు పాకిస్తాన్ను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో తిరుగుబాటు మొదలైంది. చివరికి భారత్ మద్దతుతో బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు కూడా అలాంటి ఉషోదయం కోసం ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు రక్తసిక్తమవుతోంది. తాజాగా కుచ్చి జిల్లాలో జరిగిన ఐఈడీ దాడిలో 12 మంది పాక్ రేంజర్లు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పాక్ సైన్యం కూడా బలూచ్ వేర్పాటువాదులను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. ఈ హింసాత్మక పోరాటం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తమ భూభాగం నుంచి పాక్ బలగాలు శాశ్వతంగా వైదొలగాలని బలూచ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని సహించలేని పాక్ ప్రభుత్వం బలూచ్ వేర్పాటువాదులకు భారత్ మద్దతిస్తోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తానే. కానీ అక్కడి ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కూడా లేవు. 2000 సంవత్సరం నుంచి బలూచ్ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికారం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్, యూకే, అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి. కానీ బలూచ్ ప్రజల హృదయాల్లో స్వాతంత్ర్యం జ్వాల మాత్రం చల్లారడం లేదు. చారిత్రకంగా తమది స్వతంత్ర ప్రాంతమని, పాకిస్తాన్ తమను బలవంతంగా కలిపేసుకుందని వారు వాదిస్తున్నారు. లో భారత్ విభజన తర్వాత బలూచిస్తాన్ను పాకిస్తాన్లో ఏకపక్షంగా విలీనం చేయడం వివాదాస్పదమైంది. కలాత్ ఖాన్ మొదట స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ ఒత్తిడితో 1948లో విలీనానికి అంగీకరించాల్సి వచ్చింది. ఈ విలీనాన్ని చాలా మంది బలూచ్ ప్రజలు బలవంతపు చర్యగా భావిస్తున్నారు. అందుకే దశాబ్దాలుగా తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. బలూచిస్తాన్ ఇక తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. బలూచిస్తాన్లో ఎవరైనా అదృశ్యమైతే వారి జాడ దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా వారి మృతదేహాలను గుర్తుపట్టడం కూడా అసాధ్యం. అక్కడ మానవ హక్కులు దారుణంగా ఉల్లంఘించబడుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న అకృత్యాలకు బలూచ్ ప్రజలు విసిగిపోయారు. అందుకే తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న మార్గాలు ఏమిటి? చైనా కలుగు చేసుకుంటుందా? పాకిస్తాన్ ముక్కలవ్వాల్సిందేనా? భారత్తో యుద్ధం చేసే ముందు పాకిస్తాన్ తన అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి. బలూచిస్తాన్తో పాటు ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న అసంతృప్తి పాక్కు పెద్ద తలనొప్పిగా మారింది.
నిరసనలు పెరిగినప్పుడల్లా వారిని బెదిరించడం లేదా అణచివేయడం పాక్ పాలకులకు అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బలూచిస్తాన్ విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ జనాభా పరంగా చిన్నది కావడంతో పాక్ ఆర్మీ అక్కడి ప్రజలపై మరింతగా దాడులు చేస్తోంది. బలూచిస్తాన్లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా సమస్యలను మరింత జటిలం చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగానే వెడుతుండటంతో పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టును తమ వనరుల దోపిడీగా భావిస్తున్నారు. అందుకే చైనా ప్రాజెక్టులు సిబ్బందిపై దాడులు పెరుగుతున్నాయి. కీలకమైన గ్వాదర్ పోర్టు కూడా బలూచిస్తాన్లోనే ఉంది. ఒకప్పుడు పాక్ జీడీపీలో 4.9% ఉన్న బలూచిస్తాన్ వాటా ఇప్పుడు 3% కంటే తక్కువకు పడిపోయింది. పాకిస్తాన్లోని అత్యంత పేద ప్రావిన్స్లలో బలూచిస్తాన్ ఒకటి. అత్యధిక మరణాలు, పేదరికం, తక్కువ అక్షరాస్యత రేటు ఇక్కడే ఉన్నాయి. క్వెటాలో 1/3 ఇళ్లకే నేటి వసతి ఉందంటే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ బలోచ్ ప్రజలకు వాటి ఫలాలు అందడం లేదు. పాకిస్తాన్ తన సైనిక చర్యలతో బలోచ్ ప్రజల ఆందోళనలను మరింత పెంచుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 2011 నుండి 10,000 మందికి పైగా బలోచ్లు అదృశ్యమయ్యారు. పాక్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా బలోచ్ వేర్పాటువాద గ్రూపులకు భారత్ మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. అయితే భారత్ ఈ ఆరోపణలు ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికలపై బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి గళం విప్పుతోంది. బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ అన్ని వైపుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాజకీయ, సైనిక, అవినీతి బలూచ్ సమాజాన్ని తీవ్రంగా దోపిడీ చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు, భారత్ హెచ్చరికలు, అమెరికా మద్దతు లేకపోవడం పాక్ను ఒత్తిడిని చేస్తున్నాయి. సింధు జలాల ఒప్పందానికి భారత్ స్వస్తి చెప్పడంతో పాకిస్తాన్ నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. బలోచ్ విషయంలో ఇరాన్ కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతోంది.